నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను అనుశ్రీ. సేపట్లో ఆకాశంలో ఓ అద్భుతమైన అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో దర్శనం ఇవ్వనున్నాడు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ ఖగోళ అద్భుతాన్ని భారతదేశంలో చాలా ప్రాంతాల నుంచి వీక్షించే అవకాశం ఉండటంతో ప్రజలు, ఖగోళ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచ జనాభాలో దాదాపు 85% మంది ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చని నిపుణులు అంటున్నారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడి కాంతిని భూమి అడ్డుకోవటం వల్ల భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు. చంద్రుడు పూర్తిగా భూమి నీడ ఆమ్రాలోకి ప్రవేశించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి వాతావరణం గుండా ప్రసరించే సూర్యకాంతి వంగి చంద్రుడిపై పడుతుంది. ఈ ప్రక్రియలో నీలం రంగు కాంతి చెదిరిపోయి ఎరుపు, నారింజ రంగు కాంతి మాత్రమే చంద్రుడిని చేరుకుంటుంది. అందుకే చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోతాడు. ఈ అద్భుత దృశ్యం దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం 8 గంటల 58 నిమిషాలకు పాక్షిక నీడ పెనుబ్రం దశలోకి ప్రారంభమవుతుంది. స్పష్టమైన మార్పులు రాత్రి 9 గంటల 57 నిమిషాలకు పాక్షిక గ్రహణం మొదలైనప్పటి నుంచి కనిపిస్తాయి. అసలైన అద్భుతం రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభంతో మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణ ప్రారంభం అయి చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారటం మొదలవుతుంది. రాత్రి 11 గంటల 41 నిమిషాలకు గ్రహణం గరిష్ట స్థాయిలో చంద్రుడు అత్యంత ఎర్రగా కనిపిస్తాడు. రాత్రి 1 గంట 26 నిమిషాలకు పాక్షిక గ్రహణం ముగింపు సమయం. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. చంద్రుడిని పూర్తి ఎరుపు రంగులో చూసేందుకు రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్య సమయం అత్యంత అనువైనది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి అన్ని ప్రధాన నగరాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. కాసేపట్లో ఆకాశంలో ఓ అద్భుతమైన అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో దర్శనం ఇవ్వనున్నాడు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ ఖగోళ అద్భుతాన్ని భారతదేశంలో చాలా ప్రాంతాల నుంచి వీక్షించే అవకాశం ఉండటంతో ప్రజలు, ఖగోళ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచ జనాభాలో దాదాపు 85% మంది ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చని నిపుణులు అంటున్నారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడి కాంతిని భూమి అడ్డుకోవటం వల్ల భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు. చంద్రుడు పూర్తిగా భూమి నీడ ఆమ్రాలోకి ప్రవేశించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి వాతావరణం గుండా ప్రసరించే సూర్యకాంతి వంగి చంద్రుడిపై పడుతుంది. ఈ ప్రక్రియలో నీలం రంగు కాంతి చెదిరిపోయి ఎరుపు, నారింజ రంగు కాంతి మాత్రమే చంద్రుడిని చేరుకుంటుంది. అందుకే చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోతాడు. ఈ అద్భుత దృశ్యం దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం 8 గంటల 58 నిమిషాలకు పాక్షిక నీడ పెనుబ్రల్ దశలో ప్రారంభమవుతుంది. స్పష్టమైన మార్పులు రాత్రి 9 గంటల 57 నిమిషాలకు పాక్షిక గ్రహణం మొదలైనప్పటి నుంచి కనిపిస్తాయి. అసలైన అద్భుతం రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణ ప్రారంభంతో మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభం అయి చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారటం మొదలవుతుంది. రాత్రి 11 గంటల 41 నిమిషాలకు గ్రహణం గరిష్ట స్థాయిలో చంద్రుడు అత్యంత ఎర్రగా కనిపిస్తాడు. రాత్రి 1 గంట 26 నిమిషాలకు పాక్షిక గ్రహణం ముగింపు సమయం. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. చంద్రుడిని పూర్తి ఎరుపు రంగులో చూసేందుకు రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్య సమయం అత్యంత అనువైనది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి అన్ని ప్రధాన నగరాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. ना चाहिए, इसको से वंचित नहीं होना चाहिए। लोग अपने आप को घरों में कैद कर लेते हैं, जैसे इसको नहीं देखना है लेकिन देखना है। ये प्राकृतिक घटना है, जैसे पृथ्वी, चंद्रमा और सूर्य सब एक लाइन में आ जाते हैं। एक उस समय जब पृथ्वी की छाया में चंद्रमा आ जाता है तो चंद्र ग्रहण लगता है, मतलब पूरी तरह से। और ये जो महत्वपूर्ण इसलिए है क्योंकि ये टोटल लूनर इक्लिप्स, पूर्ण चंद्र ग्रहण है। इसमें हमें चंद्रमा पूरी तरह से पृथ्वी की छाया में दिखाई देगा, और जब छाया में दिखाई देने के बाद वो हमें रेड कलर का भी दिखाई देगा। सूर्य का प्रकाश परावर्तित होता है
సంపూర్ణ చంద్రగ్రహణం మనుషులపై ఎలాంటి ప్రభావం ఉండదంటున్నారు ఖగోళ శాస్త్రవేత్త మహేందర్. ఇవాల్టి సంపూర్ణ చంద్రగ్రహణం ఖగోళ శాస్త్రవేత్తలకు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు మహేందర్. సముద్రాలలో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవటం బెటర్ అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్త మహేందర్. గ్రహణం వల్ల మానవులకి ఎలాంటి ప్రభావం ఉండదండి. యాజ్ పర్ సైన్స్ ఎలాంటి ప్రభావం ఉండదు. చంద్రగ్రహణం సమయంలో ఏమైనా ఎలాంటి కార్యక్రమాలైనా చేసుకోవచ్చు, దేనికి అడ్డు కాదండి. చంద్రుడిని చూసినా కానీ మనకు మానవ జాతికి ఎలాంటి హాని జరగదండి. ఏమన్నా ఉంటే గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అది ఆ సముద్రంలో అట్టా అలల రూపంలో కనిపిస్తుంది. కానీ దానికి మించి ఇంకేం ప్రభావాలు ఉన్నాయండి? తినొచ్చు, తాగొచ్చు, పడుకోవచ్చు, ఏమైనా గర్భిణీ స్త్రీలకు ఏమైనా ఇబ్బంది అవుతుందంటే ఎవ్వరికి ఏమి ఇబ్బంది కాదండి. గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూతపడ్డాయి. గ్రహణ వ్యవధి కాలం 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది. రాత్రి 11 గంటల 42 నిమిషాలు గ్రహణ మధ్యస్థ కాలం. ఈ చంద్రగ్రహణం ఆసియాలో అనేక దేశాల్లో కనపడనుంది. భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడబోతోంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ను కలిశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. వైఎస్ జగన్ ఆదేశాలతో 11 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు అనుకూలంగా ఓటేస్తున్నట్లు రాధాకృష్ణన్కు తెలిపారు. దీంతో ఆయన వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ పదవులను ఏకగ్రీవం చేయాలన్నది వైఎస్ జగన్ అభిమతమని, కాంగ్రెస్కు సంఖ్యాబలం లేకుండా పోటీ చేస్తోందన్నారు వైవి సుబ్బారెడ్డి. రేపు మధ్యాహ్నం 1 గంటకు సుబ్బారెడ్డి నివాసంలో ఎంపీలకు మాక్ పోలింగ్ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. స్పీకర్ నోటీసులకు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు రిప్లై ఇవ్వగా మిగిలిన వారు కూడా వివరణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు వేర్వేరుగా భేటీ అయ్యారు. అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల్లో గొడవలు, నేతల మధ్య విభేదాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. విభేదాల పరిష్కారం బాధ్యతను పిసిసి చీఫ్కు అప్పగిస్తారని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి భరతం పట్టడానికే కామారెడ్డిలో బీసీ సభ పెడుతున్నామని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని చెప్పారు. బండి సంజయ్ బీసీ ద్రోహిలా మారారని దుయ్యబట్టారు. బండి సంజయ్కి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా బయటకు రావాలని సవాల్ విసిరారాయన. బీసీ బిల్లుకు చట్టబద్ధత తీసుకురావాలని డిమాండ్ చేశారు మహేష్ గౌడ్. నీ నడవడి, నీ వ్యవహారం ఏది కూడా బీసీ బిడ్డలా లేదు. అందుకే పండించని దేశ్ముఖ్ అని చెప్పారు. ఒక దేశ్ముఖ్ లా వివరిస్తున్న మాట చెప్పారు. మళ్ళీ చెప్తాను, వాళ్ళ నా మీద పిల్లల వాళ్ళతో మాట్లాడేసింది. నేనేదో సెక్యూరిటీ కోసం చేస్తానని మాట చెప్పినాడు. రా పండించండి, నేను సెక్యూరిటీ వదిలేస్తాను, నువ్వు వదిలే. రేపటి కూడా సెక్యూరిటీ లేకుండా మన్నా లేకుండా తిరుగుతాం. ప్రజల తిరుగుదాం, నీకు సెక్యూరిటీ వద్దు, నాకు సెక్యూరిటీ వద్దు. ప్రజల తిరుగుదాం, ప్రజలు ఎవరు ఆదరిస్తారో చూద్దాం. తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రులకు చేతకాక పోలీసులను ముందు పెడుతున్నారని విమర్శించారు. ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే పోలీసులను అడ్డు పెట్టుకుని పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేసులపై పెట్టే శ్రద్ధ యూరియా అందించడంపై పెట్టాలని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపైన, నాయకులపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన, ఆఖరికి ఎవరైనా గ్రామంలో యూరియాలో లైన్లో నిలబడ్డ వాళ్ళని చూపిస్తూ ఒక వీడియో పెడితే కూడా పోలీసులను తోలి పిలిపించి అరెస్టులు చేయించి భయపెట్టించి రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారు.
అశోక్ గజపతిరాజుపై మండిపడ్డారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఋషికొండ భవనాలను మెంటల్ హాస్పిటల్ చేయాలని అన్నారు అంటే అశోక్ గజపతిరాజు మానసిక పరిస్థితి ఏమిటో అర్థమవుతోందన్నారు. అలాంటి వాళ్లను మెంటల్ హాస్పిటల్లో పెట్టాలని విమర్శించారు. అశోక్ గజపతిరాజుకు అహంకారం పుట్టుకతోనే వచ్చిందన్నారు బొత్స సత్యనారాయణ. వచ్చింది ఇప్పుడు ఏదో గౌరవంగా అందరూ హర్షించాము. బయటకు వెళ్ళిన బయటకు వెళ్ళకపోయినా లోన బయట హర్షించాము. అప్పుడు వచ్చింది మా మొదటి వ్యక్తి మా ప్రాంతం నుంచి గవర్నర్గా అయ్యాడని చెప్పి మా ఊరు నుంచి అక్కడ పుట్టాం కాబట్టి మా ఊరు అంటే అంతా మా ఊరు. ఇక్కడ హరిబాబు గారు ఉన్నా ఆయన విజయనగరం నుంచి అయ్యాడని హర్షించాం. అసలు లేని లిక్కర్ కేసును సృష్టించిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులే లక్ష్యంగా పెట్టుకుంది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విడుదలపై జైలు అధికారులు కావాలనే ఆలస్యం చేశారు. లిక్కర్ అక్రమ కేసులో ముగ్గురికి బెయిల్ను మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. శనివారం సాయంత్రమే విజయవాడ జైలుకు రిలీజ్ ఆర్డర్స్ చేరినా ముగ్గురిని రిలీజ్ చేయలేదు. దీంతో రాత్రి 8:30 గంటల వరకు న్యాయవాదులు జైలు వద్దే ఎదురు చూశారు. చివరికి ఈ రోజు ఉదయం 6:30 గంటలకు రిలీజ్ చేస్తామని జైలు సూపరింటెండెంట్ ప్రకటించారు. జైలు అధికారుల సూచన మేరకు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప న్యాయవాదులు ఉదయం 6:30కు జైలు వద్దకు చేరుకున్నారు. కానీ సూపరింటెండెంట్ అందుబాటులో లేరంటూ విడుదలను ఆలస్యం చేశారు అధికారులు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎందుకు రిలీజ్ చేయటం లేదని ప్రశ్నించినా పట్టించుకోలేదు. దీంతో జైలు అధికారుల తీరును నిరసిస్తూ న్యాయవాదులు జైలు ఎదుట ఆందోళన చేపట్టారు. ఉద్దేశపూర్వకంగానే జైలు అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను విడుదల చేయటం లేదని న్యాయవాదులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసనకు దిగారు. దీంతో దిగి వచ్చిన జైలు అధికారులు 3 గంటల ఆలస్యంగా ముగ్గురిని రిలీజ్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ధనంజయ రెడ్డి. కోర్టులంటే ప్రభుత్వం, అధికారులకు గౌరవం లేదన్నారు. తమపై మళ్లీ ఏదో కేసు పెట్టి జైల్లో బంధించాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6:35కు ఆర్డర్ కాపీ ఇస్తే రాత్రి 6 దాటిపోయింది సమయము, రాత్రి ఇవ్వలేము అని చెప్పి ఉదయం 6 గంటలకంతా రెడీగా ఉండండి సార్ అని చెప్పి 5:30కు లేచి మేము 6 గంటలకు రెడీ అయితే 6 గంటల నుంచి వెయిట్ చేస్తా. సూపరింటెండెంట్ వస్తున్నాడు, ఇంకొకరు వస్తున్నారు, 7:30కు వస్తాడు, 8కి వస్తాడు, 9కి వస్తాడు, లాస్ట్కి చివరకు ఇంకొక గంట పడుతుంది. అంటే ఇది కావాల్సిందంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది. చంద్రబాబుకు న్యాయస్థానాలంటే కూడా లెక్కలేదని, వ్యవస్థలను మేనేజ్ చేయటమే పనిగా పెట్టుకున్నారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. బెయిల్ వచ్చినా విడుదల కాకుండా జైలు సూపరింటెండెంట్ పై ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి వైఎస్ఆర్సీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మద్యం కుంభకోణం అని పెట్టినటువంటి ఒక ఫాల్స్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చింది. ఇవాళ 6:30కి రిలీజ్ చేస్తామని చెప్తే మేము 6:30కి వచ్చాం. ఇక్కడ అందరం కూడా సూపరింటెండెంట్ గారు బందర్లో బస్సు ఎక్కారు, బయలుదేరారు అని చెప్పారు. ఎంతసేపు అడిగినా ఆ బస్సు దిగట్లే ఆయన. అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దిగమాకమని చెప్పారంట. మాకు తెలిసిన సమాచారం. ఎందుకు బస్సు దిగమాకమని చెప్పారంటే ఇవాళ అసలు రిలీజ్ చేయొద్దు, మేము ఎవరైతే ఈ ముగ్గురికి లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చిందో ఏసీబీ కోర్టు, దీని మీద మేము హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాము. కాబట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట. రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఈ నెల 9న వైఎస్ఆర్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రైతు భరోసా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మేరుగు నాగార్జున ఫైర్ అయ్యారు. ద్వారా 50% ఇవ్వాల్సినటువంటి యూరియా ఎందుకు ఇవ్వటం లేదు? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఎందుకు 80%, 70% వెళ్ళిపోయి వాళ్ళు అమ్ముతా ఉన్నారు? వాళ్ళు ఎంతకు అమ్ముతా ఉన్నారు? 400 నుంచి 600కు అమ్ముతా ఉన్నారు. ఎంత నష్టపోతా ఉంది రైతాంగం? ఈ ఎవరి జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి? దీనికి బాధ్యత వహించాల్సింది అచ్చెన్నాయుడా, చంద్రబాబు నాయుడు గారా? ఎవరు బాధ్యత వహించాలా? ఎందుకో మొసలి కన్నీరు కారుస్తూ వ్యవసాయాన్ని తాకట్టు పెట్టే విధంగా మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు. సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దారుణం అన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా. పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన 50 సీట్లను కూడా కూటమి ప్రభుత్వం వెనక్కిచ్చిందన్నారు. ప్రజారోగ్యం చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలను మోసం చేస్తూనే ఉందని అంజద్ భాషా ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి నింటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి నింటే మరి ఆ 50 సీట్లను మరి కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి మరి దాన్ని కూడా 150 సీట్లకు తెచ్చుకునే అధికారం చంద్రబాబు నాయుడు కాడ ఉన్నింది. కానీ మరి అవన్నీ కూడా ఆయన ఆలోచన చేయలే. ఆయన ఆలోచన అంతా కూడా మరి ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేయాలి, ఆయన అనుయాయులకు మరి ఆయన నామస్మరణం చేసే వాళ్ళకందరికీ దారదత్తం చేయాలి అనే ఆలోచనతో అనంతపురంలో జరగబోయే సభ సూపర్ హిట్ సభ కాదని సూపర్ చీట్ సభ అంటూ విమర్శించారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. 200లకు పైగా హామీలు ఇచ్చి 14 నెలల్లో 10 లక్షల కోట్లు అప్పులు చేసి 1-2 హామీలు మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. విజయోత్సవ సభలు నిర్వహించుకుంటూ మరోసారి ప్రజలను వంచిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విమర్శనాస్త్రాలు సంధించారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అలా చూసినా కూడా కనీసం 200 హామీలు అయితే దీంట్లో మీకు కనపడతాయి, కనీసం 200. దీంట్లో మీరు అప్పుడే ఏమీ లేదు, కొనలేదు, మొదలు లేదు. అల్లుని పేరు సోమలింగడు అన్నట్లు సూపర్ 6లో ఒక 2-3 మీరు మొదలు పెట్టారా లేదో, సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్ అంటా ఉన్నారు. మరి మీరు చేస్తా అనేది సూపర్ చీట్ కాదా అని అడుగుతున్నా. మీరు చేస్తున్నది సూపర్ చీట్ కాదా? చంద్రబాబు వాట్సాప్ పరిపాలన అంటూ వాటాల పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ చింతామోహన్. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు చింతామోహన్. మంత్రిగా ఉన్నారు కదా, 15 సంవత్సరాల్లో చేయలేనిది నువ్వు రాబోయే 2-3 సంవత్సరాల్లో చేయబోయేది ఏంటి? ఊరికే మాటలు చెప్పడం తప్ప ఏమీ లేదు. ఆయన అంటున్నాడు ఈ మధ్య కొత్త స్లోగన్స్ తెస్తున్నాడు. ఒక కొత్త స్లోగన్ తెచ్చాడు, వాట్సాప్ పరిపాలన అని. వాట్సాప్ ద్వారానే పరిపాలన చేస్తాను అన్నాడు. అంటే మనం ఒక కాగితాన్ని వాట్సాప్లో పెడితే దానిపైన ఆర్డర్లు ఇస్తానని. ఇది వాట్సాప్ పరిపాలన కాదు, వాటాల పరిపాలనగా తయారైపోయింది. వాట్సాప్ పరిపాలన పోయి వాటాల పరిపాలనగా తయారైంది. చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మహారాష్ట్ర పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. గురుగ్రామ్ నుంచి డ్రగ్స్ ముడి పదార్థాలు దిగుమతి చేసినట్లుగా గుర్తించారు. వివిధ రాష్ట్రాల నుంచి డ్రగ్స్ ముడి సరుకులు దిగుమతి చేసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. కెమియా బయో సైన్స్ నుంచి ముడి సరుకు రవాణా అయినట్లుగా ఆధారాలను సేకరించారు. ముడి సరుకుల ఎగుమతి సమయంలో లెబ్లింగ్ మార్చి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాగ్దేవి ల్యాబొరేటరీస్ కు ముడి సరుకులు ట్రాన్స్పోర్ట్ చేసి కంపెనీ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. చర్లపల్లి డ్రగ్స్ దందాపై యజమాని ఓలేటి శ్రీనివాస్ విజయ్, సహాయకుడు తానాజీ పట్వారీలను పోలీసులు విచారిస్తున్నారు. చర్లపల్లి నుంచి దేశవ్యాప్తంగా డ్రగ్స్ లింక్ ఉన్నట్లుగా గుర్తించారు. చట్ట విరుద్ధమైన సింథటిక్ డ్రగ్, నిషేధిత మెఫిడ్రోన్ డ్రగ్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. శ్రీశైలం పాతాళగంగ సమీపంలో చిరుత సంచారం భక్తులను భయాందోళనకు గురిచేసింది. పాతాళగంగ సమీపంలోని జనావాసాల్లోకి చిరుత రావడంతో భక్తులు పరుగులు తీశారు. భక్తులు నిద్రిస్తున్న సమయంలో ఆహారం కోసం చిరుత జనావాసాల మధ్య సంచరించింది. అలికిడి విని భక్తులు గట్టిగా అరవటంతో అడవిలోకి పారిపోయింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు ఆలయ అధికారులు. వరంగల్లో కుండపోత వాన పడింది. భారీ వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. కరీమాబాద్ లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షానికి అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో అండర్ బ్రిడ్జ్ వద్ద 2 ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇక నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానంపై బీజేపీ ఎంపీలకు వర్క్ షాప్ నిర్వహించారు. పార్లమెంట్ హౌస్ లోని బాలయోగి ఆడిటోరియంలో జరిగిన ఈ వర్క్ షాప్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఎల్లుండి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇందుకోసం బీజేపీ ఎంపీలు మాక్ డ్రిల్ కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేశారు. 30 నుంచి 40 మంది ఎంపీల్లో గ్రూప్ను ఏర్పాటు చేసి ఒక్కో గ్రూప్కు ఒక్క లీడర్ను ఇన్ఛార్జ్గా పెట్టారు. ఎంపీలతో రేపు ఉదయం 9 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించనుంది బీజేపీ. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఫలితాన్ని ప్రకటిస్తారు. భూటాన్లో జల విద్యుత్ ప్రాజెక్టుని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా అదానీ పవర్ వెల్లడించింది. భూటాన్ ప్రభుత్వ రంగ యుటిలిటీ డ్రగ్ గ్రీన్ పవర్తో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. 570 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు 6,000 కోట్లుగా ఉంటుందని తెలిపింది. భూమి పూజ చేసిన 5 ఏళ్లలోపు దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వేసవి నెలల్లో ఇది భారత్కు విద్యుత్ని ఎగుమతి చేస్తుందని అదానీ పవర్ సీఈఓ ఎస్బి ఖ్యాలియా వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉధృతి కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న భారీ వర్షాలకు యమున ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. హర్యానాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలు ఎగువన నుంచి వరదలతో హర్యానా అతలాకుతలమవుతోంది. బహదూర్గఢ్లోని ఒక మారుతి సుజుకి కారు షోరూంలోకి భారీగా వరద వచ్చింది. షోరూంలో పార్కింగ్ చేసిన దాదాపు 300 కార్లు మునిగిపోయాయి. వరద ఉధృతితో మారుతి సుజుకి కార్ల షోరూం యజమానికి భారీగా నష్టం జరిగింది. కారు షోరూం నీటిలో మునిగిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జపాన్లో రాజకీయ సంక్షోభం ఎదురుకానుంది. జపాన్ ప్రధాని పదవికి షిగెరు ఇషిబా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వ రంగ టీవీ ఎన్హెచ్కే వెల్లడించింది. ప్రస్తుతం ఇషిబా తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా జులైలో జరిగిన ఎన్నికల్లో అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి పార్లమెంటు ఎగువ సభలో మెజార్టీని కోల్పోయింది. ఎన్నికల్లో తమ పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహించాలని డిమాండ్ పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇషిబా తన 29 ఏళ్ల వయసులో 1986లో తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. భారత్ హాకీ ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఫైనల్లో దక్షిణ కొరియాపై గెలిచింది భారత్. 4-1 తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 8 ఏళ్ల తర్వాత ఆసియా కప్ హాకీ గెలిచింది. ఈ గెలుపులో 2025 హాకీ ప్రపంచ కప్కు అర్హత సాధించింది. 2 గోల్స్తో దిల్ప్రీత్ సింగ్ సత్తా చాటాడు. భారత్ హాకీ ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఫైనల్లో దక్షిణ కొరియాపై గెలిచింది భారత్. 4-1 తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 8 ఏళ్ల తర్వాత ఆసియా కప్ హాకీ గెలిచింది. ఈ గెలుపుతో 2025 హాకీ ప్రపంచ కప్కు అర్హత సాధించింది. 2 గోల్స్తో దిల్ప్రీత్ సింగ్ సత్తా చాటాడు. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్ 2025లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. అద్భుత ప్రదర్శనతో చరిత్రను సృష్టించారు. భారత ఆర్చరీకి కొత్త ఊపును తీసుకొచ్చారు. ఈ మెగా ఈవెంట్లో భారత్కు 2 పతకాలు లభించాయి. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ ఫూగేలతో కూడిన భారత పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్లో తొలుత భారత మెన్స్ టీం ఫ్రాన్స్లో తలపడింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోర్లో కేవలం 2 పాయింట్ల తేడాతో ఇండియా విజయాన్ని సాధించింది. రిషబ్ అండ్ కో 235 పాయింట్లు సాధించగా ఫ్రాన్స్ 233 పాయింట్లను సాధించింది. భారత పురుషుల జట్టు ఈ మెగా ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించడం ఇదే తొలిసారి. మరోవైపు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రిషబ్, వెన్నం జ్యోతి సురేఖ జోడీకి రజత పతకం దక్కింది. నెదర్లాండ్స్ చేతిలో 155, 157 పాయింట్ల తేడాతో స్వల్ప తేడాతో ఓడి రజత పతకాన్ని గెలుచుకుంది. కేవలం 2 పాయింట్ల తేడాతో బంగారు పతకాన్ని కోల్పోయింది. ఈ జంట కూడా టోర్నమెంట్ అంతటా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో అత్యధిక పతకాలు గెలిచిన భారత ఆర్చర్గా ఇప్పటికే రికార్డు సాధించిన జ్యోతి సురేఖకు ఇది 9వ పతకం కావటం విశేషం. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.